ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రదాడిలో మరణించిన ఏపీ వాసులకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. అంతేకాదు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాజకీయాలకు అతీతంగా మోదీకి మద్దతు ఇవ్వాల్సిన సమయమని, చిల్లర రాజకీయాలు చేయకుండా ప్రజలు భద్రత కోసం ఏకమవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలు ఏకమవుతూ ఉగ్రవాదాన్ని ఖండించాల్సిన సమయం ఉందన్నారు. రాష్ట్రంలో మరింత భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. సముద్ర తీరం ఎక్కువ ఉన్న రాష్ట్రం కావడంతో కేంద్ర రాష్ట్ర బలగాలతో గస్తీ పెంచుతామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రదాడిలో మరణించిన ఏపీ వాసులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు చంద్రబాబు. అంతేకాదు బాధిత కుటుంబాలను అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాజకీయాలకు అతీతంగా మోదీకి మద్దతు ఇవ్వాల్సిన సమయమని, చిల్లర రాజకీయాలు చేయకుండా ప్రజలు భద్రత కోసం ఏకమవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలు ఏకమవుతూ ఉగ్రవాదాన్ని ఖండించాల్సిన సమయం ఉందన్నారు. రాష్ట్రంలో మరింత భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. సముద్ర తీరం ఎక్కువ ఉన్న రాష్ట్రం కావడంతో కేంద్ర రాష్ట్ర బలగాలతో గస్తీ పెంచుతామన్నారు. ఆ కుటుంబాలకు అండగా ఉంటాం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి ఇద్దరికి కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఎందుకంటే ఒక సంఘీభావాన్ని తెలియజేస్తూ మనం అందరం కూడా ఆ కుటుంబాలకు అండగా ఉండి ఆ కుటుంబాలు నిలదొక్కుకోవడానికి ఏమేం చేయాలో అన్ని చేయడానికి మనం ముందుకు రావాలి. ఆ శక్తి మనకుంది. చనిపోయినటువంటి చంద్రమౌళి గారికి కుటుంబ సభ్యులు సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర వేషాలు ఇస్తే అలాంటి వాళ్ళకి హెచ్చరిస్తున్నా అదే చివరి రోజు కావాలి. ఎందుకంటే ప్రజా జీవితాలతో ఆడుకుని దేశాన్ని బెదిరించాలనో దేశ సమగ్రతను దెబ్బతీయాలనుకుంటే మాత్రం వాళ్ళ ఆటలు సాగవు. ప్రభుత్వాలు గట్టిగా ఉంటాం, ధీటుగా ఉంటాం, సమాధానం చెప్తాం. అదే సమయంలో నేను కోరుకునేది ఈ రోజు ప్రపంచంలో భారతదేశం దూసుకెళ్లే పరిస్థితి వస్తూ ఉంది. ప్రపంచంలో అగ్రదేశాలన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే అందరికంటే ముందు మనం ఉండే పరిస్థితి వస్తూ ఉంది. తప్పకుండా